మీరు అందరూ అనుకున్నారన్న బండి సంజయ్ అన్న బాధపడుతుండు. బండి సంజయ్ అని బాధపడన్న నేను, బాధలు పడ్డోనే అన్న నేను, బాధలు భరించరునన్నా. ఏ రోజు నా జీవితంలో ఎంజాయ్ చేయలేను నేను ఏదైతే జెండా పట్టిందో అప్పటి నుంచి నేను పడ్డాయన్ని కూడా కష్టాలే అన్నా, నేను పడ్డంత కూడా బాధలే అన్నా, నేను పడ్డంత కూడా ఇబ్బందులే అన్నా. కానీ ఏ రోజు మీకు బాధలు చెప్పుకోలే అన్నా. ఈ సమాజమే నా కుటుంబం భావిస్తున్న తరంలో నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తే తప్పు నాదన్నా. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతోనే మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా, పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసినన్నా. నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణలు చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిండన్నా. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిండన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా, ప్రసక్తి లేదన్నా. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి. మన జోష్ దక్కించుకోవాలన్న. భయపడేవాడు బాధపడేవాడు హిందూ కాదన్నా. అందరికీ అబండాలు వచ్చినాయన్నా, అందరి మీద అపవాదులు చేసిరన్నా, మన కుటుంబాల మీద అపవాదులు చేసిరన్నా. కానీ భయపడి ఇంట్లో కూర్చుంటే రాక్షసులు ఇంకా రాక్షసులు అవుతారు. ఇలా రాముల వారసులమైన మనమందరం ఇంట్లో కూర్చుంటే ఇబ్బంది వస్తాయన్న. మనంతా రాముడు వారసులమన్నా. రాక్షసి సంతతి మనం సవాల్ చేస్తుందన్నా. మీరా మేమా అని చెప్పి ఆ రాక్షసి సంతతి సవాల్ చేస్తే మనం యుద్ధం చేద్దామా, ఇలా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుందామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. అలా హిందూ సమాజం జాగృతం కాకుంటే హిందువులందరూ ఇంట్లో కూర్చుంటే ఇలా బెంగాల్లో అనేక మంది నా కార్యకర్తలు, ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు, కాసేపు జెండా పట్టుకునే కార్యకర్తలు, హిందూ సమాజం కోసం పనిచేసే కార్యకర్తలను బంగ్లాదేశ్ నుంచి వచ్చి హతమార్చిన విషయాన్ని ఇలా హిందూ సమాజం మర్చిపోద్దన్నా. కేరళలో హతమార్చారు, తమిళనాడులో హతమార్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ సమాజం మీద దాడులు జరుగుతుంటే ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గం కోసం రాజకీయ పార్టీలు తాపత్రయపడుతుంటే ఒక హిందూగా మీరు గెలిపించిన మీ నాయకునిగా, మీ ప్రజాప్రతినిధిగా ఏ ధర్మం కోసం, ఏ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం నన్ను గెలిపించారో దానికి మాత్రమే కట్టుబడి ఉన్నదప్ప వేరే ఉద్దేశం కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని దానిలో భాగంగానే ఇలా హనుమంతుని వారసులుగా, శ్రీరాముని వారసులుగా హనుమాన్ జయంతిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కరీంనగర్ గడ్డ మీద ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆవేశంతో, ఆలోచనతో జై శ్రీరామని గర్జిస్తూ, భారత్ మాతకి జై అని గాంధిస్తూ, రామ లక్ష్మణ జానకిల ఆశీర్వాదంతో ఈ హిందూ ఏకతా యాత్రను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నా. దానికి తరలి వచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఎండగొట్టిన ఇంత చేసిన కథలు వచ్చిన మీ అందరు కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మన స్వామివారి మంగళాశాసనాలు ఉంటాయి. ఇప్పటికే ఆలస్యమైంది, ఎక్కడ ఆపకుండా త్వరితగతిన తొందర ఏడిపోవాలి, ర్యాలీ చుట్టూ పోవాలి. జోష్ లేదన్నా లేదా?